వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నిమ్స్ లో స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం. మూగ జీవాల పట్ల హింస తగదంటూ యాంకర్ రష్మి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, విద్యార్థులకు ఊరట. పన్ను ఎగవేతకు చెక్, గూడ్స్ వాహనాలపై తెలంగాణ సర్కార్ కొత్త రూల్. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విత్తనం నుంచి మహావృక్షం ఎలా ఎదుగుతుందో అలాగే స్టెమ్ సెల్స్ ద్వారా కొత్త కణాలు, అవయవాలను సృష్టించవచ్చని మంత్రి వివరించారు. మన శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా తొలగించబడినప్పుడు ఆ భాగాన్ని తిరిగి రిపేర్ చేసే అద్భుతమైన శక్తి స్టెమ్ సెల్స్ కు ఉందని తెలిపారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం వీటికి ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి అనేక రుగ్మతలతో బాధపడే రోగులకు ఈ చికిత్స సంజీవన లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ఆయా వ్యాధుల కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ కొత్తగా సృష్టించేందుకు స్టెమ్ సెల్ థెరపీ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉందని, అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదని మంత్రి తెలిపారు. సామాన్య ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే నిమ్స్లో ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ల్యాబ్లో స్టెమ్ సెల్స్పై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని, తులసి థెరప్యూటిక్స్తో పాటు నిమ్స్ వైద్యులు ఈ పరిశోధనలను నిర్వహిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో నిమ్స్లోనే పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ ల్యాబ్ పరిశోధనల ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అడ్డుగా ఉన్నాయని ఇవాళ మూగ జీవాలను చంపేస్తున్నాం, రేపు ముసలి వాళ్ళయ్యారు, అడ్డుగా ఉన్నారని అమ్మ నాన్నలను కూడా వదిలించుకుంటామా అంటూ యాంకర్ రష్మి గౌతమ్ ప్రశ్నించారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న హింసను ఆమె ఖండించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రష్మి మాట్లాడారు. జంతువుల పట్ల మానవత్వం ప్రదర్శించాలని కోరారు. రుచి కోసం మూగజీవాలను చంపి తింటున్నామని, దూడలకు అందాల్సిన జున్ను పాలను కూడా పిండుకొని తాగేస్తున్నామని, ఇప్పుడు కుక్కలు కరుస్తున్నాయని వందలాది వీధి కుక్కలను అమానుషంగా చంపేస్తున్నామని వాపోయారు. ఇటీవల తెలంగాణలోని 2 గ్రామాల్లో వందలాది కుక్కలను విషపు ఇంజెక్షన్లతో చంపేయడంపై రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు మనుషులను కరుస్తున్నాయన్న కారణాలతో వాటిని చంపాలని చూడడం సరికాదన్నారు. అసలు సమస్యను గుర్తించే ప్రయత్నం చేయాలని కోరారు. మీడియా కూడా కేవలం కుక్కల వల్లే జరిగే ప్రమాదాలనే హైలైట్ చేస్తుందని, కానీ వాటికి ఎదురవుతున్న కష్టాలను చూపడం లేదని రష్మి మండిపడ్డారు. జంతువులు కూడా ప్రకృతిలో భాగమేననే విషయాన్ని గుర్తించాలన్నారు. పూర్వం అన్నం వండాక మొదటి ముద్ద ఆవుకు, కుక్కకు పెట్టే సాంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం బట్టల మీద పడి కొట్టుకుంటున్నామని అంటూ మహిళల వస్త్రధారణపై ఇటీవల జరిగిన వివాదాన్ని రష్మి పరోక్షంగా ప్రస్తావించారు. సంస్కృతి అంటే కేవలం వేసుకునే దుస్తులు మాత్రమే కాదు, తోటి జీవుల పట్ల చూపే కరుణ కూడా అని రష్మి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. గత ఏడాది అమలు చేసిన ఈ నిబంధననే ఈసారి కూడా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. కాగా రేపు, ఎల్లుండి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇతర ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. సరుకు రవాణా వాహనాల పన్నుల విధానంలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏళ్లుగా అమల్లో ఉన్న త్రైమాసిక పన్ను చెల్లింపు విధానానికి స్వస్తి పలికి దాని స్థానంలో జీవితకాల పన్ను విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మార్పు ద్వారా వాహనాల యజమానులకు ఊరట కల్పించడంతో పాటు పన్ను ఎగవేతకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం రాష్ట్రంలోని సుమారు 25% గూడ్స్ వాహనాలు సరిగా పన్ను చెల్లించడం లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా పన్నుల వసూలు కోసం అధికారులు తరచూ వాహనాలను ఆపి తనిఖీ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా కొనుగోలు చేసే సరకు రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్ను వసూలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదిస్తోంది. వాహనం ధరలో 7.5% లైఫ్ టర్మ్ ట్యాక్స్గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అసెంబ్లీలో సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహన యజమానులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించే భారం, గడువు మర్చిపోతే విధించే జరిమానాల బెడద తప్పుతుంది. అధికారుల తనిఖీల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ కొత్త నిబంధన కేవలం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, పాత వాహనాలకు యథావిధిగా త్రైమాసిక పన్ను విధానమే కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ప్రభుత్వానికి ఈ విధానం వల్ల ప్రారంభంలో ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరినా భవిష్యత్తులో ఆ వాహనాల నుంచి త్రైమాసిక ఆదాయం ఆగిపోతుంది. అయినప్పటికీ పన్ను ఎగవేతను పూర్తిగా నివారించడం ద్వారా దీర్ఘకాలంలో ప్రభుత్వానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.